Zacchaeus has to go to the tree. ఈ చెట్టు జక్కయ్య చెట్టు దగ్గరికి వెళ్ళాల్సి I వచ్చింది. may not be wrong if I say that we are all sycamore trees. చూడండి, ఈ మాట నేను చెప్తే తప్పు కాదనుకుంటా. మనం అందరం కూడా ఒక మేడి చెట్టు లాంటి వాళ్ళు. Just to be a support for people like Zacchaeus who would like to see Jesus. యేసును చూడగోరేటువంటి జక్కయ్య లాంటి వాళ్ళకి ఆధారంగా ఉండే దాని కొరకైనటువంటి చెట్లు. Come Zacchaeus, I am here. రమ్ము జక్కయ్య, నేను ఇక్కడ ఉన్నా. You can use me. నేను నన్ను వాడుకుని I will be useful for you. నేను నీ కొరకు ఉపయోగకరంగా I will ఉంటాను. help you to see Jesus. యేసును చూసేదాన్ని నేను సహాయపడతాను. Although I am not good, నేను మంచివాడిని I కాదు, am not beautiful, నేను అందంగా I am లేను, not attractive. నేను ఆకర్షణీయంగా లేను. No bird takes harbor in me. ఎవరు కూడా నన్ను ఇష్టపడరు. No bird. ఏ పక్షి కూడా నాలో వచ్చి వాలదు. ఏ పక్షి కూడా నా మీదకి వచ్చి గూడు పెట్టుకుని సంతోషంగా ఉండటానికి ఇష్టపడదు. But I want people like you to showcase Christ. చూడండి, ఏ పక్షి కూడా గూడు పెట్టడానికి ఇష్టపడదు, కానీ నీలాంటి మనుషులు నా దగ్గరకు వచ్చి క్రీస్తును చూడాలని కోరుతున్నాను. Today our situation is same. కాబట్టి ఇది మన పరిస్థితి అలాంటిదే. The divine purpose of Joshua is to possess the land. చూడండి, యెహోషువ విషయంలో దైవికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ దేశాన్ని స్వతంత్రించాలి. What is divine purpose for you and I? నీ విషయం నా విషయం దైవికమైన ఉద్దేశం That we should be a sycamore tree, preparing people to let Jesus come to us and call them by name. మనము మేడి చెట్టు వలె ఉండి జక్కయ్య లాంటి వారు మన ఎద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని చూసి యేసు ప్రభువుని వారి పేరు పెట్టి పిలిచేటువంటి వారుగా మనం ఉండాలి. Are we like this sycamore tree? ఇలాంటి మేడి చెట్టు వలె మనం ఉంటున్నామా? Or would like to be there? Or would like to be planted there? అక్కడ నాటబడేదాన్ని మనం ఇష్టపడుతున్నామా? That's not Jerusalem. అది యెరూషలేము కాదు, That's not Capernaum. అది కపెర్నహూము కాదు, That is not Nazareth. అది నజరేతు కాదు, That is a cursed place called Jericho. అది శాపగ్రస్తమైనటువంటి యెరికో అనే స్థలం. Today the world is cursed. ఇది దాని లోకము శాపగ్రస్తమైనది. Sycamore tree is where Jesus comes and stands by. అయితే ఆ యొక్క మేడి చెట్టు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నిలబడతాడో ఆ చెట్టు అక్కడ ఉంది. There may be so many olive trees, అనేకమైనటువంటి date చెట్లు trees, ఉండవచ్చు, palm trees, ఖర్జూర చెట్లు ఉండవచ్చు, and there may be any other beautiful stunning trees. ఇలాంటి కనబడే దాని కొరకే రమ్యమైనటువంటి ఎలాంటి వృక్షాలైనా ఉండొచ్చు. But Jesus came to sycamore tree. యేసు ప్రభువారు మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు. Zacchaeus make his come down. జక్కయ్య త్వరపడి దిగిరమ్ము. What a blessed day for that sycamore tree in her life on the day. అది నా నీ యొక్క మేడి చెట్టుకి ఎంత ధన్యకరమైనటువంటి దినమై ఉంటుంది ఆ దినం. Today Jesus expects you and I to be just like that. ఇది నా యేసుక్రీస్తు ప్రభువారు నీవు నేను కూడా ఖచ్చితంగా ఇలాగే ఉండాలని కోరుతున్నాడు. And secondly, రెండవది Deuteronomy chapter 31 ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం verse 3. 3వ వచనం. 31 verse 3. 31:3 అండి. The Lord thy God will go over before thee and will destroy all the people, and he shall go over before thee as the Lord hath said. నీ దేవుడు యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనమును నీ ఎదుట ఉండకుండా నశింపజేయును. నువ్వు వారి దేశమును స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. So here we see the love of God. దేవుని యొక్క శక్తి. 31:5 also says the same thing. 31:5లో మాట And the చూస్తున్నాం. Lord shall give them up before your face, and that he may do unto them according to all the commandments which I have commanded you. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. So it talks about the divine power. కాబట్టి దైవికమైన శక్తి గురించి So మాట్లాడుతున్నాడు. God gives power for every one of us to be in his purpose and plan. కాబట్టి దేవుడు తన యొక్క సంకల్పంలో ప్రణాళికలో మనం ఉండేదాని కొరకే మన ప్రతి ఒక్కరు కూడా తన యొక్క శక్తిని ఇస్తాడు. Joshua may not be as powerful as that of Moses. యోషువ మోషే అంత శక్తిగల నాయకుడు కాకపోవచ్చు. He may not be as highly educated as that of Moses. మోషే అంత ఉన్నతమైనటువంటి విద్య గడించిన వాడు He may కాకపోవచ్చు. not have such a vision of God as that of Moses. మోషే లాంటి దేవుని యొక్క దర్శనం పొందేడు అలాంటి దర్శనం పొందిన And వాడు Moses కాకపోవచ్చు. may not be, Joshua may not be reared up as Moses was reared up in the palace. ఎలాగనైతే మోషే ఆ యొక్క వచ్చినటువంటి రాజభవనంలో పెంచబడ్డాడు అలాగన యోషువ పెంచబడకపోవచ్చు. Joshua may be 180 degrees opposite to Moses in all the spiritual level. ఆత్మీయమైనటువంటి విషయం అన్నింటిలో కూడా యోషువ మోషేతో పోల్స్తే 180 డిగ్రీలు పూర్తిగా వేరుగా ఉండొచ్చు.
But the God of Moses was also the God of Joshua. అయితే మోషే యొక్క దేవుడే యెహోషువ యొక్క దేవుడు కూడా. Today our story is same. ఇది మన చరిత్ర అలాంటిదే. Your purpose may be different. Your Your background may be నీ different. వెనుక చరిత్ర వేరే ఉండొచ్చు, And your devotion may be different. నీ భక్తి వేరుగా ఉండొచ్చు, All your social status may be నీ different. సామాజిక పరిస్థితి వేరే ఉండొచ్చు. But all of us have a very common thing called God's power. అయితే మనందరికీ కూడా సామాన్యంగా సమానంగా ఉండేటువంటి ఒక సంగతి ఉంది, అది దేవుని యొక్క శక్తి At అందుబాటులో. least fivefold of God's power is mentioned in the scriptures. లేఖనాల్లో కనీసము 5 దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడాయి. But owing to the paucity of time, I am not going to show them all. అయితే సమయం అందుబాటును బట్టి వాటన్నిటిని నేను చెప్పను. But one thing we know from Philippians chapter 3, yesterday night we saw the power of the resurrection. అయితే ఒక సంగతి నిన్న రాత్రి మనం చూసినట్లుగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడిన పునరుద్ధాన శక్తి. The more we exercise the power of resurrection, ఎంత ఎక్కువగా పునరుద్ధాన శక్తి మన చేత అనుభవించుకుంటామో, the more we will be able to fit in the frame of divine purpose. దైవికమైనటువంటి ఆయన సంకల్పంలో మనము అంత చక్కగా అమర్చుకోగలుగుతాం. God wants us to exercise His power in our lives. దేవుడు మన జీవితాల్లో తన యొక్క శక్తిని మనము అనుభవించుకోబోతున్నాడు. Power can only be possible if only we are in the divine purpose of God. శక్తి ఎప్పుడు విడుదలవుతుందంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క సంకల్పంలో ఉద్దేశంలో ఉంటామో అప్పుడు మాత్రమే. If we are outside the purpose of God, ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పానికి వేరుగా how can we claim the power of God in our lives to be operating? అలాంటి సమయాల్లో మన జీవితాల్లో దేవుని యొక్క శక్తి కార్యసాధకం అవ్వాలని ఎలాగ అడగలుగుతారు? That's the reason as to why many of us have become powerless. ఆ కారణం చేతే మనలో అనేక మంది శక్తిహీనులైపోయారు. The people say that brother, three-phase power is not there, only two-phase power. ప్రజలు అంటారు కదా బ్రదర్ 3 ఫేజ్ పవర్ కాదు, 2 ఫేజ్ పవర్. Two-phase power cannot supply all the needs. 2 ఫేజ్ పవర్ అంటే అన్ని అవసరం తీర్చలేదు అది. Well, there is power, but it's not three-phase. చూడండి పవర్ ఉంది కానీ 3 ఫేజ్ కాదు. So many times we are just like that. అనేక పర్యాలు మనం అలాగే ఉంటాం. We think that we are more powerful people spiritually. మనం అనుకుంటాం కదా ఆత్మీయంగా మనం చాలా శక్తివంతులమని. But the triune God, God the Father, God the Son, God the Holy Spirit is not really operating in us. అయితే త్రిత్వమైనటువంటి దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు మన జీవితంలో నిజంగా కార్యం జరిగించట్లేదు. And thirdly, మూడోది Deuteronomy chapter 31 verse 6. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. Deuteronomy chapter 31 verse 6. ద్వితీయోపదేశకాండం 31:6. Be strong and of good courage, fear not, nor be afraid of them. For the Lord thy God, He it is that doth go with thee. He will not fail thee, nor forsake thee. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. So we caption it as divine promise. దీనికి దైవికమైన వాగ్దానం అని పేరు పెడతాం. So when we are in the purpose of God, మనం ఎప్పుడైతే దేవుని సంకల్పంలో ఉద్దేశంలో ఉంటామో then God's power would be in operation. అప్పుడు దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో పనిచేస్తుంది. And thirdly, God's promise would navigate us. మూడవదిగా దేవుని యొక్క వాగ్దానము మనల్ని నడిపిస్తుంది. So the promises of God are Amen. అంటే దేవుని యొక్క వాగ్దానాలు అవి ఆమేనై ఉన్నాయి. And there is not even a single deviation in relation to the promise of God if only we have a mind to claim them. దేవుని యొక్క వాగ్దానాలు నిజంగా కోరుకునేటువంటి మనసుగా మనకు ఉన్నట్లయితే దేవుని వాగ్దానాల విషయంలో ఒక్కటైనా కూడా దారి తొలగిపోదు, తప్పిపోదు. So many of you have received the promises. ఇలా చాలా మంది వాగ్దానాలు పొందారు. And usually the first song on that particular John 1st is నీకేమొచ్చింది. కాబట్టి జనవరి 1వ తేదీన మామూలుగా మొదటి పాట ఏంటంటే నీకేమొచ్చింది అంటారు. పల్లవదే అనుపల్లవదే వచ్చిన అదే లాస్ట్ వచ్చిన కూడా నీకేమొచ్చింది. సో ఎక్సైటెడ్, సో ఎంథ్రిల్డ్. చాలా సంతోషం ఉప్పొంగిపోతూ ఉంటారు. నీకేమొచ్చింది అని అడుగుతూ ఉంటారు. That's good, but that should continue until last day of this year. అది మంచిదే కానీ ఈ సంవత్సరం అంతవరకు కొనసాగాలి. We have to claim the promise. ఆ వాగ్దానాన్ని కోరుకోవాలి. I was surprised by this time some of you have forgotten what the promise you have picked up on that day. చూడండి, ఇది ఆశ్చర్యం కాకపోవచ్చు. మీరు కొంతమంది ఇదివరకు మీరు తీసుకున్న వాగ్దానం ఇప్పటికే మర్చిపోయింటారు. And some of you don't know where it is. You have to discover after the Sunday. మీరు కొంతమందికి వాగ్దానం ఎక్కడ పెట్టా కూడా తెలియదు.
ఈ ఆదివారం అయిన తర్వాత దాన్ని పరిశోధించి వెతకాలి. And you say that, brother, కనపడట్లేదు brother. కనబడట్లేదంట. I haven't read on that day because of excitement. ఆ దినం చాలా ఆనందం ఎక్కువ చదవలేదు. And ఇప్పుడు now I want to read, but it's not being found. ఇప్పుడేమో చదవాలనుకుంటే దొరకట్లేదు. But the promises of God are really precious and exceeding great. దేవుని యొక్క వాగ్దానాలు నిజంగా అమూల్యమైనవి, అత్యధికములైనటువంటివి. God wants to fulfill those promises no matter how we are. దేవుడు చూడండి, మనం ఎలాంటి వారమైనప్పటికీ కూడా దేవుడి యొక్క వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. Some people say that if only we fulfill all the conditions, then the promise of God will be accomplished. చూడండి, కొందరు అంటారు మరి దేవుని యొక్క షరతులు కానీ మనం నెరవేర్చినట్లయితే దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడని. Now, how many of us would say that I have completely accomplished all the conditions laid for the fulfillment of the promise given to me? కాబట్టి ఎంతమంది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దాన విషయంలో ఏ షరతులు ఉన్నాయో వాటన్నిటిని సంపూర్ణంగా నేను నెరవేర్చానని మనం ఎంతమంది చెప్పగలుగుతాం? None of us has answer for that. అలా ఎవరి దగ్గర జవాబు లేదు. But we made a humble attempt to at least faithful unto the Lord. అయితే ప్రభువునికి మనం నమ్మకంగా ఉండాలని దీనమైనటువంటి ప్రయత్నం అయితే మనం చేశాం. And Lord saw that attempt. దేవుడు ఆ ప్రయత్నాన్ని And చూశాడు. Lord saw the desire in the heart. దేవుడు ఆ హృదయంలో ఆశను And He చూశాడు. started to work out the accomplishment of the promise in our మన lives. జీవితాల్లో ఇక వాగ్దానం నెరవేర్పుని That's the reason as to why many can testify that the Lord has completed or fulfilled His promise in our lives. అంచేతే చాలా మంది మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాము, దేవుడు నా జీవితంలో ఇక వాగ్దానాన్ని నెరవేర్చాడు, ఇలాగ చేశాడు అనేసి. God wants to fulfill all the promises no matter how tough they are. అవి ఎంత కష్టతరమైనప్పటికీ కూడా దేవుడు వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చడానికి కొరకే ఆయన I ఇష్టపడేవాడు. want to cite one example and go further. ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళబోతున్నాం. We all know that there is a mother and a father and parents, and they had a couple of children. కాబట్టి మనందరికి తెలిసినట్టుగా తల్లి తండ్రి వారిద్దరికి ఇద్దరు పిల్లలు, And they are called twins. వారు కవల పిల్లలు. And they came from the same mother. ఒకే తల్లికి They జన్మించిన వారు. started to grow up. వారు ఎదగడం మొదలు పెట్టారు. One became the different person, the other became totally different. ఒక వ్యక్తి వేరైనటువంటి వాడిగా అయ్యాడు, మరొకటి చూసినట్టు ఇద్దరు భిన్నంగా అయ్యారు. And perhaps you already guessed the names of those two twins. ఇప్పటికీ ఆ కవలలో ఎవరు అనేది ఇప్పటికే పేర్లు తెలిసిపోయి ఉంటాయి. One is Esau, ఏశావు, and the other one is రెండోవాడు Jacob. యాకోబు. Born to same parents, ఒకే తల్లిదండ్రులు born to జన్మించారు. the same day, ఒకే దినం born జన్మించారు. with the same travailing pains, ఒకే ప్రసవ వేదనతో పుట్టారు. and captured by same mother and parents, ఒకే తల్లి చేత reared పెంచబడ్డారు. up in the same ambience, అదే పరిసరాల్లో పెంచబడ్డారు. received the same facilities. అదే సౌకర్యాలు పొందారు. But one became profane, the other became privileged. ఒకడేమో భ్రష్టుడైపోయాడు, మరొకడేమో ఆధిక్యత పొందిన వాడయ్యాడు. You got this idea? మీకు అర్థమవుతుందా? One became profane. It's not me. The Bible says, Hebrews chapter 12. కాబట్టి Esau says that I want to sell out my birthright for the morsel of food. కాబట్టి ఎక్కడో భ్రష్టుడు అయిపోయినాడు. ఈ మాట నేను చెప్పట్లేదు, బైబిల్లో రాయబడి దేశం ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత అమ్ముకున్నటువంటి ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉన్నాడు అనేసి. How come mother can bring forth two sons simultaneously? One becomes the profane, the other became the కాబట్టి ఈ privileged. రీతిగా ఒక తల్లి ఒకే సమయంలో ఇద్దరు కుమారులు జన్మించినప్పుడు వారిలో ఒకడేమో భ్రష్టుడు అయిపోతాడు, మరొకటి చూసినప్పుడు ఆధిక్యత కలిగిన వాడికి ఎలా అయ్యాడు. Is this not the same story in our lives? మన జీవితాల్లో కూడా ఇదే కదా. What made this particular person to become profane? What made this particular Jacob to become a privileged person? ఈ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఈయన భ్రష్టుడైన కొరకు కారణం ఏంటి? అలాగనే యాకోబు తన ఆధిక్యత పొందిన వాడు కావడానికి కారణం ఏంటి? One believed the promises to the core, ఒకరేమో వాగ్దానాన్ని పూర్తిగా నమ్మాడు, the other disbelieved the promise to the core. మరొకడు వాగ్దానాన్ని పూర్తిగా నమ్మలేదు. Esau, the Lord has given a birthright to Esau. దేవుడు ఏషావుకు జ్యేష్ఠ హక్కు ఇచ్చాడు. The Bible says in Hebrew chapter 12 verse 16 and 17, అయితే బైబిల్లో రాయబడింది హెబ్రీ పత్రిక 12 he sold out his birthright to his
brother. ఆయన తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును తన యొక్క సహోదరుడికి అమ్మేశాడు. And Jacob purchased that for the morsel of meat. ఒక పూట కోడి కొరకే యాకోబు తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును తాను కొన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? He doesn't want Christ to be with him. క్రీస్తు తనతో కూడా ఉండడం తనకి ఇష్టం లేదు. The firstborn is just nothing but Jesus Christ himself. జ్యేష్ఠ కుమారుడు అంటే మరొకరు కాదు, యేసుక్రీస్తు And కుమారుడు. it's also called the firstborn church. తర్వాత జ్యేష్ఠుల సంఘం అని కూడా పేరు దానికి. And we have so many privileges if only you are firstborn. కాబట్టి నువ్వు జ్యేష్ఠ కుమారుడు అయితే అనేకమైన ఆధిక్యతలు ఉంటాయి. And for each Jesus Christ is just one morsel of food. He is equal to one morsel of food. యేసు విషయానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంతా కూడా ఒక్క పూట కోటితో సమానం అయిపోయాడు. For Jacob, అయితే యాకోబును he is everything for him. ఆయనకి క్రీస్తే సర్వమయ్యాడు. What is Christ for you and I? నీ విషయంలో నీకు నాకు క్రీస్తు Do ఏమయ్యాడు? we sell him like Esau? ఏషావలే మనం ఆయన అమ్మవేస్తున్నాం. Do we market Jesus Christ? యేసు ప్రభువారిని అవమానపరుస్తాం. Or do we win Christ? లేక క్రీస్తును సంపాదించుకుంటాం. Jacob won Christ. యాకోబు క్రీస్తును సంపాదించుకున్నాడు. And we know that in Deuteronomy chapter 33, మనం ఎరుగుతాము ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో